అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్‌గా ఉండే అజిత్ తన సినిమా విషయంలో మాత్రం ఎందుకు లెక్క తప్పుతున్నారు? సినిమా చేయడంతోనే తన పని అయిపోయింది. రిలీజ్ డేట్ తనకు సంబంధం లేదు అని వదిలేశారా? ఒకేసారి 2 సినిమాలు, అది కూడా 2 నెలల గ్యాప్‌లోనే రావడం కరెక్టేనా? అది అభిమానులకు పండగేమో కానీ నిర్మాతలకు తలనొప్పులు తీసుకురాదా? అజిత్ కు కేవలం తమిళంలోనే కాదు, తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు ఇక్కడ మార్కెట్ ఇంకా అంత క్రియేట్ కాలేదు కానీ అజిత్ సినిమా కోసం వేచి చూసే అభిమానులైతే తెలుగులో కూడా ఉన్నారు. ప్రస్తుతం అజిత్ 2 సినిమాలు చేస్తున్నారు. అందులో విడాముయర్చి సెన్సార్ కూడా అయిపోయింది. మరొకటి షూటింగ్ పూర్తి చేసుకుంది. మామూలుగా అయితే అజిత్ నుంచి ఏడాదికి ఒక్క సినిమా వస్తేనే పండగ చేసుకుంటారు అభిమానులు. కానీ ఇప్పుడు మాత్రం 2 నెలల గ్యాప్లోనే 2 సినిమాలు వచ్చేలాగా కనిపిస్తున్నాయి. నిర్మాతల ప్లానింగ్ లోపమో ఏమో గానీ తక్కువ టైంలోనే అజిత్ నుంచి 2 సినిమాలైతే వచ్చేస్తున్నాయి. పొంగల్కు రావాల్సిన విడాముయర్చి ఫిబ్రవరిలో వచ్చేలా కనిపిస్తోంది. పొంగల్కే రావాలనుకుని మిస్ అయిన మరొక సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అధిక్ రవిచందన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. నిజానికి పొంగల్కి రావాల్సిన చిత్రం విడాముయర్చి కోసమే దీన్ని వాయిదా వేశారు. అసలే విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. ఈయన నుంచి ఇంకొక్క సినిమానే వస్తుంది. రజనీ, సూర్య, కమల్ ఎవరూ ఫామ్లో లేరు. అజిత్ ఒక్కడే హిట్స్ ఇస్తున్నారు. 2 నెలల్లోనే 2 సినిమాలిస్తే నెక్స్ట్ సినిమాకి భారీ గ్యాప్ తప్పదు. ఇదే బయర్స్ ని ఇప్పుడు కంగారు పెడుతున్న విషయం.